పొందుకొని వెళ్తాను, నేను అక్కడికి వెళ్తాను, ఆశీర్వాదముతో నేను తిరిగి వస్తాననే ఆలోచన నీకు కలగాలి. నీవు దినము దినము నూతన బలాన్ని పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. చదువుతారా మాట? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు వారు ఎట్టంట పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. వాళ్ళు పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. సొమ్మసిల్లక వీళ్ళు ఏం చేస్తారు? నడిచిపోతారట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? యెహోవా కొరకు ఎదురు చూచేవాళ్ళట. అదేంటిది? పక్షిరాజు. తెలుసా పక్షిరాజు అంటే ఏంటి? పక్షిరాజు అంటే ఏంటిది? గద్ద. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ గద్ద ఎగిరినట్టుగా ఎగురుతామంట. అంత బలాన్ని దేవుడు అనుగ్రహిస్తారంట ఎప్పుడు దేవుని కొరకు ఎదురు చూసిన వాళ్ళు. ఇప్పుడు మనకు ఒక ఆపద వచ్చింది, ఆ ఆపద ఎక్కడికి పోయినా కూడా తీరట్లేదు. మనం అప్పుడు ఏం చేయాలి? దేవుని అడగాలంటే ఎక్కడ అడగాలి? మందిరములో అడగాలి. మందిరములో అడిగితే, ఎదురు చూస్తే నా దేవుడు నీకు ఆ సమస్యను విడిపిస్తాడు. ఆ సమస్య నుంచి విడుదల కలగజేసి దేవుడు నిన్ను నూతనమైనటువంటి బలం ఇచ్చి నిన్ను పంపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అప్పుడు నువ్వు అలసిపోవు. అలసిపోతావా? అలసిపోవు. నువ్వు సొమ్మసిల్లవు, కింద పడిపోవుగా, సొమ్మసిల్లవు. ఇక నీవు నూతనమైనటువంటి బలాన్ని పొందుకుంటా. అందుకనే ప్రభువు చెప్తున్నటువంటి మాట, గద్దంట. తెలుసు కదా గద్ద? గద్ద ముసలితనం వచ్చినప్పుడంట ఆహారం తినదట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దానికి కొంచెం బాధ కలిగినప్పుడంట ఆహారం తినదట. ఆ గద్ద ఎక్కడికి వెళ్తుందట? ఇదిగో బండ సందులోనికి వెళ్తుందట. ఆ బండ సందులోనికి వెళ్ళి ఆహారం తినకుండా, ఇప్పుడు రెక్కలు ఈకలు ఉంటాయే, ఈకలు, ఆ పాడైపోయినటువంటి ఈకలన్నీ పీకేసుకుంటుందట. పీకేసుకొని దాని కొవ్వు కరిగేంత వరకు, శరీరములో సత్వ అంత పోయేంత వరకు అది ఆహారం తినదట. ఏంటిది? గద్ద. అవన్నీ పీకేసుకున్న తర్వాత దానికి అప్పుడట ఇదిగో ఈకలు వచ్చేస్తాయట. మళ్ళీ యథావిధిగా బలం వచ్చేస్తుందంట. యథావిధిగా అదిగా బలము పొందుకొని ఎగురుతూనే ఉంటదట. దేవుడు బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు కూడా బండంటే ఏంటిది? బండంటే యేసు ప్రభు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? బండంటే ఎవరు? అది ఎక్కడ నిలబడింది? బండ సందులో ఉన్నది. మరి ఈ మందిరం ఏంటిది? బండ. అయితే నువ్వు ఎక్కడికి రావాలి? మందిరంలోనికి రావాలి. వచ్చి నువ్వు ఎక్కడ ఎదురు చూడాలి? దేవుని ఎదురు చూడాలి. దేవుని ఎదురు చూసినప్పుడే నీ సమస్య తీరిపోతాయి. ఇక నీ బాధలు తొలగిపోతాయి, నీ అప్పులు తీరిపోతాయి, నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఖచ్చితంగా నువ్వు విజయాన్ని పొందుకొని వెళ్తావు. కానీ ఎక్కడ కూర్చొని అక్కడ ప్రార్థన చేసుకుంటే అది దొరకదు. అది నీకు ఆ సమయం కాదు. దేవుడు ప్రత్యేకంగా నిన్ను విడుదల కలగజేయడానికి ప్రత్యేకమైనటువంటి శనివారం రోజు నీకు విడుదల ఆరాధన దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు ఆ రోజు ఎంత పనున్నా
బలాన్ని పొందుకొని నువ్వు వెళ్ళిపోతావు. ప్రతి ఆదివారం వస్తుంటే పోదయ్యా అది కాదు. దేవుడు ప్రత్యేకంగా నీకు ఏర్పాటు చేశాడు. ఎందుకు చేశాడు? నువ్వు అనారోగ్యంగా ఉండొద్దు, నీ సమస్యలు తీరిపోవాలి, నీ అప్పుల బాధలు ఉండకూడదు అనే ఆయన ప్రత్యేకంగా నీకు విడుదల ఆరాధన ఏర్పాటు చేశాడు. మరి ఏందయ్యా పోలేదని మళ్ళీ దైవజనులను అడగొద్దు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? బాధపడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొంతమందికి ఈ విడుదల ఆరాధన అనేది తెలియక ఏం చేస్తారంటే సరేలే పోదాంలే. చూడు దేవుని బిడ్డలారా, దేవుడు ప్రత్యేకంగా మీ రోగుల కొరానికి, మీ సమస్యల కొరానికి పెట్టినటువంటి విడుదల ఆరాధన. నువ్వు విడుదల ఆరాధనకు వచ్చి కన్నీరు గారుస్తే నీ కార్యం జరిపించుకొని నువ్వు వెళ్ళిపోతావు. ఖచ్చితంగా ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నామకార్థమైనటువంటి భక్తి చేస్తే మన కార్యాలు జరగవు, నూతనమైనటువంటి బలాన్ని మనం పొందుకోలేం. దేవుని వాక్యములో నువ్వు జీవిస్తే, దేవుని ఆత్మీయ సంఘములో నువ్వు జీవిస్తే, నువ్వు ఆత్మీయతంగా ఎదగాలని ఆశపడితే ప్రతి శనివారము విడుదల ఆరాధనలో దేవుని ఎదుట నువ్వు కూర్చొని నువ్వు ఆయనను వెతకాలి. ఆయన ఖచ్చితంగా దొరుకుతాడు. నీ సమస్య నుంచి నా దేవుడు విడిపిస్తాడు. నీ అనారోగ్యం అంతా పూర్తిగా విడుదలైపోవును గాక. నీ సమస్యలు తీర్చబడును గాక. నీ అప్పులన్నీ తీర్చబడును గాక. నువ్వు ఏదైతే తన మనసులను కోరుకుంటున్నావో ఆ కోరిక నా దేవుడు తీర్చాడు. అందుకనే గద్ద ఎక్కడికి పోతుందంట? బండ సందులోనికి పోతుందంట. బండ అనగా ఎవరు? దేవుడు. దేవునితో కుమిలిపోద్దట. ఏంటిది? గద్ద. మనుషులము దేవుని నమ్ముకున్నటువంటి మనం ఏం చేస్తామంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రార్థనకు రాం. మనం ఎవరో ఏదో సాగు చెప్తే అక్కడ కూర్చుంటాం. మరి గద్ద ఆ విధంగా కూర్చుందా? మరి గద్దకే అంత భక్తి కలిగి ఉంటే మనం ఎంత భక్తి కలిగి మనం ఉండాలి? ఆ ఈకలని పోయి కొత్త ఈకలు వచ్చినప్పుడంట దానికి ఎనలేని బలం వచ్చేస్తుందట. అందుకనే మన సమస్యలన్నీ తీరిపోయినామనుకో మనం ఉత్సాహంగా గంతులు వేస్తాం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ చదవండి, ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్తాం. కీర్తనల పుస్తకము 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు వినండి. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తదాగుచున్నట్లు అప్పుడు నీ యవనము కొత్తదాగుతుంది. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. అప్పుడు దేవుడు నీకు మేలుతోటి తృప్తిపరుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనను వెతికితే ఆయన ఖచ్చితంగా దొరుకుతాడు. అప్పుడు మేలుతో నిన్ను తృప్తిపరుస్తాడట. గద్ద ఏ విధంగా యవనముగా తయారైందో, ముసలి జీవితాన్ని పోయి ఆ గద్ద యవన వయసులోనికి ఏ విధంగా వచ్చి ఎగిరిపోతుందో ఆ విధంగా దేవుడు నీకు మేలు చేసి నిన్ను తృప్తిపరిచి పంపిస్తాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ప్రతి దినము నువ్వు నూతన బలాలను పొందుకోవాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. అదే సమస్యతో, అదే బాధతో ఎప్పుడు నువ్వు కుమిలిపోకూడదు. అది తీరాలి. నూతనమైనటువంటి ఇంకో కోరికను పెట్టుకొని దేవుని ఎదుట నిలబడి ఆ కోరికను తీర్చుకొని సంతోషంగా బయలుదేరి వెళ్ళాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదట
ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఆ గద్ద ఎక్కడ అరణ్యములో ఉందో యేసు ప్రభు కూడా అరణ్యములోనికి వెళ్ళిపోయాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎందుకు ఆ అరణ్యములోనికి యేసు ప్రభు వెళ్ళాడో తెలుసా? ఆయన నూతన బలాన్ని పొందుకోవాలని, యవనముగా తయారు కావాలని. నేను ఈ భూమి మీదకి వచ్చాను, వచ్చినటువంటి నేను ఈ ప్రజలకు ఏ విధంగా బోధ ప్రకటించాలి, ఆ ప్రజలలో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా తీర్చాలి, ప్రజలలో ఉన్నటువంటి అప్పుల బాధలు ఏ విధంగా తీర్చబడాలి, వాళ్ళ అనారోగ్యాలు ఏ విధంగా విడుదల కలగజేయాలి అని ఆయన అరణ్యంలోనికి వెళ్ళి ఎన్ని రోజులు తెలుసా? 40 దినాలు యేసయ్యతో కుమిలిపోయాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని ఎదుట నిలబడి ఆయన నూతనమైనటువంటి బలాన్ని పొందుకొని ఆయన అప్పుడు బైబిల్ పట్టుకొని, వింటున్నావా? బైబిల్ పట్టుకొని ఇదిగో ప్రతి గ్రామాన్ని తిరగటం మొదలు పెట్టాడు దేవుడు. దేవుని బిడ్డలారా, నా యేసు ప్రభే అరణ్యంలోనికి ఏకాంతముగా వెళ్ళాడే. మరి నీవు ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసుకునే అనుభవం నీకు వచ్చిందా? వస్తే నా దేవుని బిడ్డ, నీకు దేవుడు మందిరాన్ని అనుగ్రహించాడు. నువ్వు ఏకాంతముగా కూర్చొని నీ సమస్యను తీర్చుకొని నూతన బలాన్ని పొందుకొని నువ్వు వెళ్ళాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ నూతన బలము నీకు ఎప్పుడు వస్తుందో తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడితే. ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆ ఆత్మ ద్వారా కార్యాలు చేయటం మొదలు పెట్టాడు దేవుడు. దేవుని బిడ్డలారా, కొంతమంది ఆత్మ లేదు ఆత్మ లేదు ఆత్మ లేదు అని అంటారు కొంతమంది. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏందో తెలుసా? ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నాడు దేవుడు. అంతే. ఈ ఆత్మ రావాలంటే పరిశుద్ధత కలిగి జీవించాలి. నా దేవుడు ఇదిగో బాప్తిజం తీసుకొని ఒట్టుకు వెళ్ళి ఇదిగో ప్రార్థన చేసి పరిశుద్ధాత్మని పొందుకొని అరణ్యంలోనికి వెళ్ళి 40 దినాలు అరణ్యంలో ప్రార్థన చేసి అప్పుడు సాతానుడు వస్తే యేసు నామములో ఆ సాతానును ఓడించి ఆయన గెలిచి గలిలయ నుంచి ఇదిగో బోధ ప్రకటించడం మొదలు పెట్టాడు నా ప్రభు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, నువ్వు దయ్యాన్ని వెళ్ళగొట్టాలన్నా, మాంత్రిక ప్రభావం నీలో నుండి విడుదల కావాలన్నా, నీ అప్పుల బాధలు తొలగిపోవాలన్నా, నీ సమస్యలు తీరాలన్నా, ముఖ్యమైనది ఏంటో తెలుసా? నువ్వు ఏకాంతముగా కూర్చొని దేవునికి ఎదురు చూసి ఆయన బలాలను పొందుకోవాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నీకు ఆ యవనములో ఉన్నటువంటి బలాన్ని దేవునికి అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే ప్రభువు శిష్యులకు చెప్తున్నటువంటి మాట చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనము. ఇదిగో నా తండ్రి చూసావా ఎక్కడికి వెళ్ళినా? ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? 11 మందికి శిష్యులకు చెప్తున్నటువంటి మాట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడో తెలుసా? ఆయన మరణమై
ఆ సమాధి నుంచి లేచి శిష్యులకు అవుపడి, వాళ్ళకు తెలియక మునిపే శిష్యులకు అవుపడి వాళ్ళతో నడిచి వాళ్ళకు చెప్పి, ఇదిగో మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నంత వరకు మీరు పట్టణాలకు వెళ్ళకండి, ఎందుకంటే దయ్యాలు మీ మీదకి వచ్చేస్తాయి, ఆ దయ్యాలను మీరు విడిపించలేరు, అనారోగ్యాలు వస్తాయి, అనారోగ్యాల నుంచి మీరు విడిపించలేరు, మాంత్రిక ప్రభావాలు ఉంటాయి, అవి మీ మీదకి అటాక్ చేస్తాయి, వాటిని మీరు విడిపించలేరు. కనుక మొట్టమొదట నా తండ్రి ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని మీరు పొందుకోవాలి, పొందుకున్నంత వరకు మీరు బయటికి వెళ్ళొద్దు అని నా దేవుడు ఇదిగో మరణించి తిరిగి లేచి శిష్యులకు ఆ మాట చెప్పి ఆరోహణమై అప్పుడు వెళ్ళిపోయాడు దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నా దేవుడే ఆ విధంగా పరిశుద్ధాత్మ పొందుకొని అన్ని మనకు నేర్పిన తర్వాత నువ్వెందుకు పరిశుద్ధాత్మ చేత నింపబడట్లేదు? అందుకని నీ అనారోగ్యం విడుదల కావట్లేదు, నీ సమస్య తీరట్లేదు, నీ అప్పుల బాధలు పోవట్లేదు. అందుకనే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలోనికి వచ్చేస్తాడో నీ సమస్య ఏదైనా ఉన్నా ఆ సమస్యను నా ప్రభు తీరుస్తాడంతే. నువ్వు ఆత్మ చేత నింపబడాలి. చదవండి, ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం 8వ వచనం. అయినను చూడు, అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు, అప్పుడు మీ మీదికి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, మీరు ఖచ్చితంగా శక్తి పొందుకుంటారు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములో అంతటను బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుడు చెప్తున్నటువంటి మాటలు దేవుని పెట్టారా? అందుకనే పరిశుద్ధాత్మ పొందుకోనిది నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయకూడదు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. దేవుడు శిష్యులకు చెప్తున్నటువంటి మాటలు మీరు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకోకపోతే వాళ్ళలో ఉన్న దయ్యం మీ మీదకి వచ్చేస్తుంది, నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, నీ పిల్లలను పాడు చేస్తుంది, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఇదిగో ఏ సమస్య ఉందో ఆ సమస్యను అడ్డుపడి అది జరగనీయకుండా చేస్తుందట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే ఆత్మచేత నింపబడుతున్నటువంటి దేవుని బిడ్డలారా ఇంకా నూతనంగా ఇంకా బలం పొందుకోవాలి ఆత్మచేత. కానీ కొంతమందికి దేవుని వాక్యం చెప్తున్నప్పుడే దేవుని ఆత్మచేత నింపబడతారు. ఎందుకో తెలుసా? వాళ్ళు పరిశుద్ధత కలిగి జీవిస్తున్నారు అనేది దేవుని ఉద్దేశం. కొంతమంది నువ్వు ఆరాధన చేయి, ఆరాధన కూడా పరిశుద్ధాత్మ రాదు. కాదంటే వాళ్ళ మైండ్ లో ఏముంటుందో తెలుసా? ఇంకేం చేయాలి మనం బయట? దేవుని బిడ్డలారా ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు మొట్టమొదట ఇదిగో దేవుని ఆత్మను కనిపెట్టు. ఆ ఆత్మ నీలోనికి వచ్చినప్పుడే నీ సమస్యలన్నీ తీరుతాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అప్పుడు నీ సమస్యలన్నీ తీరినప్పుడు నువ్వు అప్పుడు నూతన బలాన్ని పొందుకుంటావు. ఎవరొచ్చి నిన్ను ఏయ్ అనగానే లేచి ఏయ్ అని నిలబడతావు. కారణం ఏంటంటే నీ సమస్యలన్నీ తీరిపోయాయి, నీ బాధలు కలిగిపోయాయి. అందుకనే ఇదిగో నువ్వు ఏ విధంగా గడ్డ యవన వయసులోనికి వచ్చిందో ఆ యవన వయసులోనికి నువ్వు రావాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. నీ బాధలు
తొలగిపోతే నువ్వు అప్పుడు అదిగో యవన వయసులోనికి నువ్వు వచ్చేస్తావు. అందుకని నా ప్రభు చెప్తున్నాడు, ఈ మాటలు నీవు నీ హృదయంలో పెట్టుకొని ఎప్పుడైతే నా ప్రభు ఎదుట కన్నీరు కాస్తావో ఆత్మదేవుడు నీలోనికి వచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ ఇంటి పక్కల ఉన్నటువంటి వారిని నా దేవుడు ముట్టి స్వస్థపరిచి మీకు నూతనమైనటువంటి బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు.